మాతృదేవోభవ. కట్టెదుటన్ కనంబడిన గాని ప్రపంచమునందునేదియున్ గట్టిగా నమ్మజాలని చికాకగు బుద్ధిను సంగినావు. జగన్మాత కట్టెదుటన్ కనంబడిన గాని ప్రపంచమునందునేదియున్ గట్టిగా నమ్మజాలని చికాకగు బుద్ధిను సంగినావు. నీ వట్టె కనంబడంగ మరి అన్య పదార్థము గొల్వనేర్తునే. నీ వట్టె కనంబడంగ మరి అన్య పదార్థము గొల్వనేర్తునే. కట్టెదుటన్ గనంబడుము అమ్మా, కట్టెదుటన్ గనంబడుము కట్టెల వాంఛలు కాలిపోవగన్. కట్టెదుటన్ కనంబడుము కట్టెల వాంఛలు కాలిపోవగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 389వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కట్టెదుటన్ గనంబడిన గాని ప్రపంచమునందు ఏదియున్ గట్టిగా నమ్మజాలని చికాకగు బుద్ధిని ఒసంగినావు. ఇదే కలియుగం బుద్ధి. ప్రతిదీ ప్రత్యక్షంగా కనపడాలి, కనపడదు. కొన్ని మనస్సుకి అనుభూతి కలిగిస్తాయి, కొన్ని కేవలం వేదశాస్త్రాలు చెప్పబట్టి నమ్ముతాం. అన్నీ మనకు తెలుసు. తల్లిదండ్రులు చెబితే నమ్మడంలా. తల్లి ఫలానాయన తండ్రి అంటే నమ్మేమంతే, వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు. ఇంకా నిజమా కాదా? వేదశాస్త్రాలు ఈ దేశానికి తల్లులే, ఈ దేశానికి కూడా ప్రపంచానికి అందరికీ తల్లులే. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఋషులకు లేదు. అంచేతన పూర్వకాలంలో ఏదైనా ప్రమాణమా కాదా అని వస్తే ఇవో లోకంలో రకరకాల కథలు వాడుకలో ఉంటాయి. ఇది ప్రమాణమా కాదా అంటే కావ్యం చూడమనేవారు. ఫలానా జరిగిందా లేదంటే రామాయణం భారతం చూడండి, తెలుస్తుంది. అందులో లేకపోతే అది ప్రమాణం కాదు, ఎవరో పుట్టించారు. మంచిదే వచ్చు, చెడ్డదే వచ్చు. కావ్యాలు కూడా ప్రమాణమా కాదా అంటే కాస్త శాస్త్రాల్లోకి వెళ్ళమనేవారు, పురాణాల్లోకి వెళ్ళమనేవారు. పురాణాలు కూడా ప్రమాణమా కాదా అంటే వేదంలోకి వెళ్ళమనేవారు. అంతిమ ప్రమాణం వేదం. వేదం చెప్పిందని కాదనడానికి లేదు. అందుకే మనకు పురాణాల్లో కనిపించేటువంటి రకరకాల కర్మకాండలు, ఇతరత్ర మనం అనుకునేటువంటి ఆబ్దికాలు సహా అనేకం వేదాల్లో లేవు కాబట్టి కాదన్న వాళ్ళు ఉన్నారు. దయానంద సరస్వతి, ఆర్య సమాజం, ఆయన ఇవన్నీ లేవు నేను ఒప్పుకొని అన్నాడు. యజ్ఞం యజ్ఞం అంతే అన్నాడు. ఆర్య సమాజం వాళ్ళు ఇప్పటికే అలాగే ఉంటారు. మరి ఆర్య సమాజంలో ఎన్ని లక్షల మంది చేరారో. వందే మాత్రం ఉద్యమం అంతా వారిదే. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా ఆర్య సమాజిస్టులే ఎక్కువ. అందుకని ఉన్నాయి ఈ వాదాలు వివాదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఇందుకోసమే కలియుగంలో మానవులు ఇంకా అది మారి 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 గ్రంథాలు కూడా నమ్మకుండా నా కళ్ళకి కనపడితేనే నేను నమ్ముతాను. 40 ఏళ్ళు దాటితే మనకి ఏమీ కనపట్లేదు. ఇక్కడ కళ్ళే కనపట్లేదు. ఏదో శాస్త్రం చెబుతారు సరదాకు ఒక మాట, ప్రతి 10 ఏళ్లకి ఒక్కొక్క శక్తి మనిషికి తగ్గిపోతూ ఉంటుంది. ఈ మధ్యనే విన్నాను, బాగుంది ఇది అనుకున్నాను. బాల్యం బుద్ధిర్బలం చక్షు త్వం మాంసం శుక్రశోణితౌ దశీకేన నివర్తంతే. బాల్యం అది 10 ఏళ్ళకి వెళ్ళిపోతుందట. తర్వాత బాల్యం అనరగా ఇంకా బుద్ధి తెలివితేటలు ధారణాశక్తి అన్నీ 20 ఏళ్ళకి నశిస్తాయి, తగ్గిపోతాయి. అందుకే 20 ఏళ్ళ లోపే చదివేసేవన్నీ విద్యాభ్యాసానికి తగిన కాలం. బలం మూడోది, అది 30 ఏళ్ల వరకు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత బలం తగ్గుతూ ఉంటుంది. చక్షు చత్వారింశతు, అదే చత్వారం 40 ఏళ్లకి కళ్ళజోడు వస్తుంది. బాల్యం బుద్ధిర్బలం చక్షు. బాల్యం 10 ఏళ్ళకి అయిపోతుంది. 10 ఏళ్ల తర్వాత బాల్యం అనడానికి వీల్లేదు. బలం 20 ఏళ్ల వరకు ఉంటుంది. బుద్ధికి తెలివితేటలు ధారణాశక్తి ఇవన్నీ 20 ఏళ్ల వరకు ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. అంటే చదివేవన్నీ గ్రంథాలన్నీ మంచి ఆపోషణ పట్టేవన్నీ పిక్కా పట్టేవన్నీ అవగాహన చేసుకునేవన్నీ 20 ఏళ్ళలోపు అయిపోవాలి. బలం ఎంతవరకు ఉంటుంది అంటే 30 ఏళ్ళ వరకు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత తగ్గుతుంది. 20-30 మధ్యలో బలం బ్రహ్మాండంగా ఉంటుంది. చక్షు కళ్ళ చూపు సరిగ్గా కనపడడం 40 ఏళ్ళకి తగ్గుతుంది. తర్వాత త్వం మాంసం శుక్రశోణితో త్వక్, ఇక 50 ఏళ్ళు దాటాయి. చర్మం క్రమంగా ముడతలు పడడం మొదలు పడుతుంది. ఇక్కడో సంచి ఇక్కడో కంచి మొదలవుతాయి. తప్పదు 50 దాటాక. మాంసం కండల్లో ఉండేటువంటి బలము శక్తి 60 ఏళ్ళకి అయిపోతుంది. రిటైర్మెంట్, పదవి విరమణ.
శుక్రం వీర్యవృద్ధి, ఇక 70 ఏళ్ళ తర్వాత ఉండదు. శూన్యతో రక్తక్షీణత మొదలవుతుంది 80 దాటితే, ఇక తర్వాత అంతే. ఇంకా దశీకేన నివర్తంతే, సరిగ్గా 10 ఏళ్ల కోటి చెప్పని వెళ్ళిపోతాయని చెప్పారు. అంచేతన వీటి ద్వారా మనం బుద్ధి వల్ల, బాల్యం వల్ల ఏమి సాధించి, బాల్యంలో సరదాగా ఆడుకోవడాలు పాడుకోవడాలు అన్ని 10 ఏళ్ళలోపు అయిపోవాలి. ఇంక తర్వాత బాల్యం అంటే ఇంకా ఆడుకొని ఎవరు. ఇప్పుడు ఇంకా శాపగ్రస్తులు ఇప్పుడు 3 ఏళ్ళకే బారేస్తున్నారు పట్టుకెళ్ళి. ఇప్పుడు బాల్యం అంటే 3 ఏళ్లే. అలాగే బలం ద్వారా ఏదో సాధించాలి, శారీరక బలం ద్వారా 30 ఏళ్ళలోపు సాధించేయి. ఏవో గ్రంథాలు చదవాలి, కంఠస్థం చేయాలి, 20 ఏళ్ళలోపు చదివేయి. చదువంతా అప్పుడే, ఇంక మళ్ళీ వేరే వ్యవహారాలు పెట్టుకోకు. 20 ఏళ్ళలోపు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం ఎక్కువ అంటే చదువు రాదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత సెల్ ఫోన్, 20 ఏళ్ళలోపు అనవసరం. ఏవో ఉంటాయి చిన్న చిన్న అవసరాలు, వేరే తీరతాయి, పర్వాలేదు. 20 ఏళ్లలోపు సెల్ ఫోన్ వాడాడు, ఇచ్చాము అంటే చదువు చెడిపోయినట్టే లెక్క. ఎందుకంటే వేరే దృష్టి వెళ్ళిపోతుంది, వ్యాపకాలు పెరిగిపోతాయి. అలాగే కళ్ళు బాగా స్ఫుటంగా ఉండగా మనం ఏవో చదవాలి, 40 ఏళ్ళలోపు చదివే తర్వాత వచ్చేస్తుంది చత్వారం. 2 కళ్ళు కాదు 4 కళ్ళు వస్తాయి. ఇలాగా ఉంటాయనే ఏం చేశారంటే, ఎర్రాప్రగడ అహోబల నృసింహ క్షేత్ర మహత్యంలో చెబుతారు నృసింహపురాణం. కలియుగమున మానవులు అనయము నాస్తికులు దృష్టమైనది తెలియన్ గనుగొని నమ్మరని ఏ నొనరింతును ప్రత్యయములొక కొన్ని కృపన్. ఈ కలియుగంలో మానవులంతా నాస్తికులే, వాళ్ళ కళ కనపడదు కూడా నమ్మరు వాళ్ళు. నాకు కనపడలేదు అన్నాడు, కనపడినా నమ్మడు, ఏదో వాయి చేసేవంటాడు. అందుకని నేను అక్కడక్కడ కొన్ని మహిమలు పెట్టానయ్యా అన్నాడు. భగవంతుడు చెప్పాడు, నృసింహస్వామి చెప్పిస్తాడు ఎర్రాప్రగడ పురాణంలో ఉన్నది. అక్కడక్కడ కొన్ని, ఇక ప్రతి చోట ప్రతిదీ కాదు. ఇంక వాటి మీద ఆధారపడకూడదు. తెలుసు భగవంతుడు ఒక ఆత్మ తేజ పదార్థం. ఈ మహిమలు మాయలు ఏమీ లేకపోయినా ఆయన భగవంతుడే. రమణ మహర్షి ఏ మాయలు చేయలేదు, ఏ మహిమలు చేయలేదు, ఏ విభూతులు సృష్టించలేదు, ఏ శివలింగాలు సృష్టించలేదు. ఆయన దేవుడు కాదా? రామకృష్ణ పరమహంస చేయలేదు, ఆయన దేవుడు కాదా? అంచేత కలియుగంలో ఇలా ఉంటాయి కాబట్టి మన ప్రార్థన కూడా ఏమిటంటే, అమ్మ ఏదైనా గట్టిగా నమ్మజాలని చికాకు బుద్ధిలో సంగినావు, ఏదైనా కళ్ళ ముందు జరిగితేనే నిజమని మేము అనుకుంటామమ్మా, ఈ కళ్ళే నమ్మదగినవి కాదు అనే విషయం మాకు అర్థం కావట్లా. కానీ పోన్లే మేము అజ్ఞానంలోంచి బయటపడలేము, నువ్వు గొప్ప జ్ఞానివి కదా, నీకు లోటే ఉంది. నీ వట్టె కనంబడంగా మరి అన్య పదార్థము గొల్వనేర్తుని. భగవంతుడు సాక్షాత్కరిస్తే, ఆత్మసాక్షాత్కారం అయితే వేరే వాటి గురించి నేను ఎందుకు మాట్లాడతాను, ఎందుకు వేరే విషయాల్లో ఎందుకు కలిపా, నాకేం పని అసలు. ఆ వస్తువులు, లౌకిక భోగాలు ఏవైనా ఎందుకు అవసరం అవుతాయి. కట్టెదుటన్ గనంబడుము కట్టెల వాంఛలు కాలిపోవగన్. కట్టెల్లాంటి వాంఛలన్నీ, కోరికలన్నీ కట్టెల్లా కాలిపోయేలాగా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్నిలో ఈ కోరికల కట్టెలన్నీ కాలిపోయేలాగా ఒక్కసారి కనిపించవమ్మా అంటున్నాడు. ఇప్పుడు సుందరకాండలో మనం యథావిధిగా ప్రవేశం చేస్తూ, సుఖార్హమపి దుఃఖార్ఘాం దుఃఖార్తాం మమాపి వ్యథితం మనకా అంటున్నాడు. ఇది సమాజం పట్ల మనకు ఉండాల్సిన దృష్టి. సుఖార్హామపి దుఃఖార్తాం మమాపి వ్యథితం మనకా. రామచంద్రునికి భార్య అయి, లక్ష్మణుని వంటి మహానుభావునికి వదినగారై, దశరథుని వంటి మహానుభావుని కోడలై, జనక మహారాజు కుమార్తె అని ఈ సాధ్వి మహాభోగాలు అనుభవించి సుఖపడాల్సిన మనిషి కదా. ఇటువంటి ఆవిడకు కూడా దుఃఖం కలిగింది అంటే, మమాపి వ్యథితం మనః, ఏమీ సంబంధం లేని, చుట్టరికం లేని, కనీసం వాళ్ళ జాతి కూడా కానటువంటి వానర జాతికి చెందినటువంటి నాకే మనస్సింత బాధపడిపోతుంది. ఇక అయిన వాళ్ళు, బంధువులు, ముఖ్యంగా రామలక్ష్మణులు బాధపడ్డారంటే ఆశ్చర్యం ఉందన్నాడు. ఈ దుఃఖార్తుల కన్నీళ్లకి చెల్లించడానికి ఎప్పుడు అయిన వాళ్ళు అనే మాట అనవసరం అండి. మనకేం సంబంధం అనకూడదు. ఒక కుక్క ఆశ్రయం దొరక్క బాధపడుతుంటే మన మనస్సు చెలిస్తే మనం భగవద్గీతను అనుసరించినట్లు లెక్క. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. అన్ని జీవుల యందు తానుంటాడు, అన్ని జీవులు తన యందు ఉంటాయి అని ఎవరు గ్రహిస్తారో వాడే నిజమైన యోగి, వాడే దేవుడు అన్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అది ఇక్కడ హనుమంతుడు దేవుడు ఎందుకు అయ్యాడు అనంతర కాలంలో అంటే, రామాయణ కాలంలో ఆయన సేవకుడైన తర్వాత భగవంతుడు ఎందుకు అయ్యాడు అంటే, ఇగో ఈ గుణాల కారణంగా. ఆ గుణాలు ఉంటే మనం దైవస్వరూపం అవుతాం. ఇది కావలసింది. ఇప్పుడు హనుమంతునికి ఒక మహత్తరమైనటువంటి తేజశక్తి సహకరించింది. నీకెందుకయ్యా నేను ఉన్నాను కారు చీకట్లో కాంతిరేఖలాగా అన్నట్టుగా. హనుమంతుడు అశోకవనంలో అలాగే ఉండి కాస్త సీతాదేవిని చూసి మొదటి చూసినందుకు సంతోషిస్తూ, అయినా ఆవిడ స్థితిని చూసి ఆందోళన చెందుతూ, రకరకాల భావాలకు లోనవుతూ ఉంటే
చంద్రుడు ఆకాశం మీదకి అలా తన్నుకుంటూ వచ్చాట తెల్లారకట్ట 4:30 ఆ సమయం 5 గంటల సమయం తన్నుకుంటూ వచ్చాట అక్కడ. మళ్ళీ అలాగలోకి పున్నమరాత్రి మధ్యలో మబ్బుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ వస్తాడు. ఆ నల్లని ఆకాశంలోకి చంద్రుడు ప్రవేశించేసరికి ఎలా ఉంది అంటే నల్లని జలాలలోకి హంస ప్రవేశించినట్టుగా ఉంది వాల్మీకి వర్ణిస్తాడు. ఆ పైన ఆ చంద్రోదయం అప్పటికప్పుడు మళ్ళీ ఉన్న చంద్రుడైనా మళ్ళీ ఓసారి అలా కొత్తగా మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చి కనపడేసరికి హనుమంతుడికి ఎలా అనిపించింది, వాల్మీకి ఎలా అనిపించింది అంటే మనకు కూడా కారు చీకట్లో కాంతి రేఖలా ఉపయోగిస్తుంది ఈ మాట నవజీవనంలో. ఏదైనా ఆందోళన కలిగినప్పుడు ఖచ్చితంగా చంద్రోదయం జ్ఞాన చంద్రోదయం ఖాయం. మనం ఏం కంగారు పడకల, ఈ మబ్బులు కాసేపే ఉంటాయి, ఇవి చంద్రుడిని కమ్మలేవు, మన కంటిని కమ్మేయి తప్ప అని గ్రహించగలిగితే, అంటే ఈ భౌతికమైన దుఃఖాలు బాధలు ఏవో కష్టాలు మన శరీరానికి వచ్చాయి, ఇవి మన మనస్సును తాకలేవు, మనం పట్టించుకోకుండా ఉంటే చాలు, పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటే చాలు, మన కర్తవ్యం ఏదో మనం చేస్తే చాలు, అనవసరంగా ఎక్కువ ఆలోచించకుండా ఉంటే చాలు అనుకోగలిగితే చాలా తొలగిపోతాయి. సాచివ్యమివ కుర్వన్ సప్రభయా నిర్మల ప్రభగ, సాచివ్యమివ కుర్వన్ సప్రభయా నిర్మల ప్రభగ, చంద్రమా రశ్మిభిః సీతైః శిశేవే పవనాత్మజం, చంద్రమా రశ్మిభిః సీతైః శిశేవే పవనాత్మజం. సహా చంద్రమాహ, ఆ చంద్రుడు, సీతైః రశ్మిభిః చల్లని కిరణాల చేత, పవనాత్మజం శిశేవే వాయుదేవుని కుమారుడైన హనుమంతుని శిశేవే, ఎంత చక్కని మాట, సేవిస్తున్నట్టు. ఎక్కడైనా వాయుదేవుని కుమారుడు అంటే పిల్లగాలి, పిల్లగాలి మనల్ని సేవిస్తుంది, చల్లగా ఇలా శరీరానికి తగలగానే ఆనందంగా ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లగాలనే చంద్రుడు సేవించాట. శిశేవే పవనాత్మజం అంటే ఒక మంచి పని తలపెడితే, దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ప్రకృతి శక్తులన్నీ మనకి సహకరిస్తాయి. వాటినే శుభశకునాల రూపంలో చెప్పారు. శకునాల మీదే ఆధారపడకూడదు, కానీ శుభశకునం కనిపిస్తే మంచిదే కదని మనసు ఆనందంగా ఉంటుంది. అంతవరకే, దాని పరిమితి అంతవరకు ఆపు చేయాలి. ఇక దాన్ని బట్టే జరుగుతుంది, అది రాకపోతే జరగదనేంత మూర్ఖత్వంలో వెళ్ళిపోకూడదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలలో తీర్థాలలో కొన్ని మహిమలు ఉన్నాయి. అహోబిలం, కాశీ, రామేశ్వరం, భద్రాచలం లేకుండా ఎలా ఉంటాయి? తపస్సులు తపస్సు చేశారు, భక్తులు తపించారు భగవంతుని కోసం. ఆ క్షేత్రాల్లో ఆ ప్రభావాలు ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి? కొంతకాలం ఉంటాయి. అసలు ప్రభావం ఉండవలసింది ఇక్కడ. దాన్ని నమ్ముకుని మనం వెళ్ళొద్దు. వైబ్రేషన్ అన్న, ఇక అది ఎలా మారింది అంటే, ఇంటికి ఎవరన్నా ఏదో కాస్త గొప్ప గురువో పేరున్నాయని వస్తే వైబ్రేషన్, ఇదుడు బాగా పుట్టిస్తున్నారు. దీని మీద వారు శుభ్రంగా దండుకుంటున్నారు వైబ్రేషన్ పేరు చెప్పి. చివరికి ఇక్కడికి అప్పుల పాలు అవుతున్నారు అదే వైబ్రేషన్, ఈ చేసిన సత్కారాలకి, పెట్టిన ఖర్చులకి. అంచేది ఈ మాయలో పడిపోకూడదు. కానీ ఎప్పుడు ప్రకృతిలో మనకి పుష్పవృష్టి కురిసినప్పుడు కలిగే భావన వేరు, పొలాలమో పెడుతుంటే కలిగే భావన వేరు. తేడా ఉండదా? ఓ పెళ్లి ఊరేగింపు ఎదురైతే కలిగే భావన వేరు, ఓ మృతదేహం ఎదురైతే కలిగే భావన వేరు. తేడా ఉండదా? ఎప్పుడు ఉంటుందండి. కానీ ఇవన్నీ మనస్సు పుట్టించేటువంటి మాయలే, మనస్సు చేసే మాయలే. ఈ శుభాశుభాలకి అతీతంగా ఎదగడమే భక్తి. అలా ఎదిగాడు కాబట్టి అన్నీ ఆయనకే అనుకూలంగా వస్తున్నాయి. సరిగ్గా విశ్వనాథ వారి మాటే, ప్రతిది తనకును ఏది ఎటైనా గాని నాకేమి ఎనుచు ఉన్న రీతి బైరాగిగానున్నవాని, ప్రతిది తనకును అనుకూలపడెడు వాని రామచంద్రుని గాంచెను రావణుండు. యుద్ధరంగంలో రాముడు ఎదురుపడితే రావణాసురుడు భావాలు ఎలా ఉన్నాయో చెబుతారు పద్యం. ఏమీ పట్టించుకున్నట్టుగా ఏమిటో భార్య గురించి ఇంత యుద్ధం చేస్తున్నా అసలు దక్కుతుందో దక్కదో, రావణాసురుని గెలవగలమో లేదో అని ఆందోళన ఏం ఉన్నట్టుగా లేదే. అదేమిటా నేల మీద అంత స్థిరంగా అలా నిలబడ్డాడు? నేను రథం మీద నిలబడలేకపోతున్నాను, 10 తలకాయలుండి ఓ తలకాయ ఉన్న మనిషి ఎలా నిలబడ్డాడు? ఏమి ఎటైన భూము నాకేమి అన్న రీతి బైరాగిగానున్నవా అని. ఏదైనా కానీ నాకేమి, నా కర్తవ్యం నేను చేస్తున్నా అన్నది బైరాగిగా ఉన్నాడు ఆయన. ఏమిటిది? కానీ చిత్రం ఏంటంటే ప్రతిదీ తనకును అనుకూలపడేడు అని. ఏదొచ్చినా ఆయనకు అనుకూలంగా జరుగుతోంది యుద్ధంలో. కుంభకర్ణుడు చనిపోయాడు, ఇంద్రజిత్తు చనిపోయాడు, అక్షయ కుమారుడు చనిపోయాడు, మహారథులు జంబుమాలి మొదలైన వాళ్ళు చనిపోయారు. అంటే ఇదే సరిగ్గా జీవితత్వం. జీవితాన్ని గురించినటువంటి భయాన్ని ఆందోళనని మనం వదిలేస్తే భగవంతుడు పట్టుకుంటాడు. మనం ఆయన్ని పట్టుకోవాలి. ఈ భయాన్ని ఆందోళనని పట్టుకుని వేలాడద్దు.
ఇది ఏమవుతుందో అదేమవుతుందో వారేమవుతారో వీరేమవుతారో పిల్లల్ని ఇలా పెంచుతున్నాం ఇంత శ్రద్ధగా నా బంధో తాపత్రయపడుతున్నాం వాళ్ళు ఏమవుతారో ఏదో అవుతారు వాళ్ళకి ఎలా రాసి పెట్టుంటే అలా అవుతారు మన పని మనం చేసామా లేదా అంతవరకే అక్కడ వదిలేయడం ఏంటండి ఇక మిగిలినంతా రామకృష్ణ ఇదే అప్పుడేమవుతాయి అన్ని అనుకూలంగా ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ రామకృష్ణ అని మనస్సులో నిరంతరం సాధన నడుస్తుందో ఎక్కడ భక్తాయత్ర గాయంతి అని విష్ణుమూర్తి చెప్పినట్టుగా మనస్సులో నామస్మరణ నడుస్తుంటే భగవంతుడు అక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాడండి అదే నన్ను బంధించండి నేను విడిపిస్తానని కృష్ణుడు భాగవతంలో ఉండడంలో ఉద్దేశం ఇది నన్ను మీ మనస్సులో బంధించండి పాటలు పాడతారో పద్యాలు పాడతారో నాటకాలు ఆడతారో నామస్మరణ చేస్తారో ఏదో రకంగా భగవత్పరంగా చేయండి మీకు ఎలా వీలైతే అలా చేయండి నేను చూసుకుంటాను మిగిలినవి నిశ్చింతగా ఉండాలి ఇంకా ఆందోళన చెందవద్దు మళ్ళీ ఇలా చేయడం వల్ల అలా జరిగింది అలా చేయడం వల్ల ఇలా ఈ వ్యాఖ్యానాలు వద్దు ఇంకా ఎలా జరిగినా సిద్ధంగానే ఉంటాం ఏదో జరగాలని చేయలేదు ఆ నామస్మరణ అలా జరుగుతూ ఉంటుంది అంతే ఏమైనా జరగని అప్పుడు అప్రయత్నంగా సాచివ్యముపకుర్వన్ సఖా పిల్లగాలిని ఆయన హనుమంతుణ్ణి వాయుదేవుని కుమారుని చంద్రుడు చల్లని కిరణాలతో ఎలా సేవించాడు అంటే సాచివ్యమే ఒకరు మంత్రి మహారాజు ముందు వచ్చి ప్రభు ఈరోజు కర్తవ్యమేమి అని అడిగినట్టుగా ఎక్కడ చంద్రుడు ఎక్కడ హనుమంతుడు ఇది మంచివాడి యొక్క గొప్పతనం సజ్జనుడి యొక్క గొప్పతనం సాధించగలిగితే మనిషికి ఉండేటువంటి గొప్పతనం కొండలకి బండలకి నదులకి చెట్లకి పుట్టలకి ఎక్కడి నుంచి వస్తుందండి మా దర్భసేనం శ్రీనివాసాచార్య అని అద్భుతమైన కవి ఉన్నాడు ద్రవించి ప్రవహించాలే కానీ మనిషిని మించిన నది ఉందా అన్నాడు ఆయన ద్రవించి ప్రవహించాలే కానీ మనిషిని మించిన నది ఉందా అన్నాడు అది మనిషి అంటే మనిషి ఒక నది ద్రవిస్తే ప్రవహిస్తే మన ముందు గంగా యమున గోదావరి ఏం సరిపోతాయండి మనిషి సృష్టించాడా మహాకావ్యాలని నదులు సృష్టించాయా కొండలు సృష్టించాయా ఒక వాల్మీకి ముందు ఒక వశిష్ఠుని ముందు ఒక వ్యాసుని ముందు ఒక బమ్మెర పోతన గారి ముందు ఒక కాళిదాసు ముందు దేశంలో ఏ పర్వతం ఏ నది ఏ చెట్టు ఏ పుట్ట ఆ మాటకొస్తే ఏ దేవాలయం నిలబడతాయండి వారి ముందు వారు సృష్టించిన సాహిత్యం ముందు మనిషి అంత గొప్పవాడు ఆ మనిషి గొప్పతనాన్ని మనిషికి తెలియజేస్తే మనుషులు బ్రహ్మాండంగా తయారవుతారు మనుషుల్ని వేటికి బానిసల్ని చెయ్యకూడదు జంతువునాం నరజన్మ దుర్లభం చెట్టే పుట్టే పుట్టడం పెద్ద విషయం కాదు ఇక్కడ నరజన్మే దుర్లభం అది దొరికిన వాడు తాను మానవుడుగానే ఖచ్చితంగా మాధవుడు అవ్వాల్సిందే ఆ ప్రయత్నమే చేయాలి అదే సుందరకాండ వచ్చి దిగొచ్చాడు ప్రకృతి శక్తి అయిన చంద్రుడు అదే మన బయలుదేరినప్పుడు నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య ఈ పరిణామం చూడండి మీరు బయలుదేరేటప్పుడు చంద్ర అర్క మరుద్గణేభ్య చంద్రుడికి నమస్కారం చేశాడు మధ్యలో కూడా ఇక జయోస్తు అనుకున్నప్పుడు చేశాడు ఇప్పుడు చంద్రుడినికి నమస్కారం చేస్తున్నాడు అది సంగతి సుందరకాండ అంత ధైర్యాన్ని ఇస్తుంది మన కార్యసాధకత అంటే అర్థం అది పనిలో దిగవయ్యా పని చేయవయ్యా భగవంతుని నమ్ముకోవయ్యా ప్రకృతి శక్తులు నీ దగ్గరికి దిగొస్తాయి ఆ దైవంబును నంబిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్ ఆ దైవంబును నంబిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్ నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెల్లన్ నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెల్లన్ సాగర ఘోష కావ్యంలో రాశారు ఆ దైవాన్ని నమ్ముకో ప్రపంచం మొత్తం నీదే గోదావరి నీ ముందు ఈత కొలనైపోతుంది ఈదుకుంటూ వెళ్ళిపోతావు దైవాన్ని నమ్ముకో మా మనుస్మర యుద్ధం చేయి జీవితాన్ని సాగించు ఎదుర్కో ధైర్యంగా భయపడక అది రావాలి ఇది రావాలన్నది ఏదొచ్చినా సిద్ధంగా ఉన్నాను అప్పుడు వస్తుంది ఏమొస్తే ఏంటట ఎదురుదే వాళ్ళ కోసం ఉన్నాయి కాలువలు కొట్టుకుపోయే వాళ్ళ కోసం కాదు సాచివ్యమివ కుర్వన్ స ప్రభయా నిర్మల ప్రభగ చంద్రమా రశ్మిభి సీతై శిశేవే పవనాత్మజం ఇదో మహారాజు గారి దగ్గరికి మంత్రి వచ్చినట్టుగా చంద్రుడు వచ్చి నిలబడినట్టు ఇలా నిలబడ్డాడు చంద్రుడు అలా ఉన్నాడు చంద్రుడు ఆ వరణ ఎందుకు చేశాడు మనిషి ఔన్నత్యాన్ని చెప్పడానికి ప్రభయ తన కాంతితో నిర్మల ప్రభ అసలే చంద్రుడు నిర్మలమైన కాంతి కలిగినవాడు ఆ ప్రభను మొత్తం హనుమంతుడు కాళ్ళ ముందు పోసేశాడు ఎందుకంటే హనుమంతుడు చిత్తశుద్ధి కారణం మమాపి వ్యధితం మనః ఏమీ సంబంధం లేని నాకే మనస్సింత కలగుండు పడిపోతుంది అమ్మవారి దుఃఖం చూస్తే సంబంధం ఉన్నటువంటి వాళ్ళు రామలక్ష్మణులు బాధపడరు ఇంకా నయం కౌశల్య సుమిత్ర కైకేయి జనక మహారాజు ఆయన భార్య సుమేధ అంటారు ఆవిడ వాళ్ళెవరు ఇక్కడ లేరు కానీ లేకపోతే ఏంటి పరిస్థితి వాళ్ళు ఎంత తలడిల్లిపోతారు ఇలాగా నీదైనటువంటి సర్వశక్తులు ఉపయోగించి లోకానికి మంచి చేసే ప్రయత్నం చేస్తే సమస్త ప్రకృతి శక్తులు మన ముందుకు రావాల్సిందే ఇది ఆత్మవిశ్వాసం
దాన్ని అదే చంద్రోదయాన్ని విశ్వనాథు వారు మరింత వినూత్నమైన భావంతో కష్టే ఫలే అన్నట్టుగా ఎలా రాశారు చూడండి. ఆంజనేయుడు మందరమై వియన్ మహాంబునిధి వేర త్రచ్చిన అమృత కుంభము ఇదియే నూతనముదయించనేమొయనగా ఇదియ నూతనముదయించనేమొయనగా చెలగె నడిమింట కలువపూ చెలిమికాడు చెలగె నడిమింట కలువపూ చెలిమికాడు. నడిమింట ఆకాశమధ్యంలో కలువపూ చెలిమికాడు, కలువలకు చెలికాడైనటువంటి చంద్రుడు ఒక్కసారి మళ్ళీ కనపడ్డాడు, నీకెందుకయ్యా నేనున్నానని. ఎలా ఉన్నట్ట? ఆంజనేయుడు మందరమై వియన్ మహాంబునిధి వేర త్రచ్చిన. ఒక్క ఆంజనేయుడే, ఎవరు తోడులేరు, తానే ఒక మందర పర్వతం అయ్యాడు. బహుశా పౌరుషం వచ్చి ఉంటుంది ఆయనకి. ఎందుకంటే మందర పర్వతానికి తెలుస్తుంది సముద్రం లోతెంతో. పైనుంచి దూకేసిన కోతులకి ఏం తెలుస్తుంది అన్నాడు ఒక పౌరుషవంతుడైన కవి మురారి. అనర్ఘరాఘవం అని రాశాడు మహానుభావుడు నాటకాన్ని సంస్కృతంలో. మా వేతవోలు రామబ్రహ్మం గారు అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. మురారి ఆయన అంటాడండి, ఆయనకి ఇవన్నీ కుదరవు, ఈ సెంటిమెంట్లు నచ్చవు. శ్రీకారంతో మొదలవ్వాలి, ఓంకారంతో మొదలవ్వాలి, అధా మొదలవ్వాలని నిష్ప్రత్యూషముపస్మకే అన్నాడు ఆయన. నిష్ప్రత్యూషముపస్మకే నిష్ప్రత్యూహముపాస్మకి ఆయన నకారంతోనే మొదలుపెట్టాడు, ఏమవుతుందో చూస్తా అన్నాడు. అంతేకాదు రామాయణం మళ్ళీ మీరెందుకండి రాయడం, అప్పటికే వాల్మీకి సరే ఉన్నాడు, కాళిదాసు రామాయణం ఉంది. అందుకని ఇంతమంది ఉండగా మళ్ళీ మీరేమిటండి అంటే ఏం కుదరదు. జానీ దేవీం వాచ ఉపాసదేహి కవజక సారం తు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టో మురారిః కవిః గురుకుల క్లిష్టో మురారిః కవిః అబ్ధిర్లంఘిత ఏవ వానరభటాః కిం తస్య గంభీరతాం ఆపాతాళ నిమగ్న పీవరతనుర్జానాతి మంధాచలః. ఆ మాటలు ఆపాతాళ నిమగ్న పీవరతనుర్జానాతి మంధాచలః అంటే మంధాచలం అంతా కనపడాలి, అలా చదవాలి శ్లోకాన్ని. ఎక్కాల చేతిలోటి పద్యాలు చదవకూడదు, దాంట్లో ఒక రసం ఉంటుంది, ఆ రసస్ఫురణ కలిగేలా చదవాలి. శృంగారం అంటే శృంగారం, వీరం అంటే వీరం, హాస్యం అంటే ఒకంత చిరునవ్వు నవ్వాలి, బీభత్సం అంటే భయంకరంగా రేపు చూస్తారు బీభత్సం అంటే ఎలా ఉంటుందో. ఎప్పుడు మీకు అప్పుడప్పుడు నేను స్నానం చేసి కూర్చోండి, కాస్త రేపు దివ్య దర్శనం అని చెప్పా. ఇవాళ చెబుతున్నా సరదాకు ఒక మాట, రేపు స్నానం చేయకుండా కూర్చోండి, అయ్యాక స్నానం చేయండి. పాపం 6:30 లోపే సంధ్యావందనాదిని ముగించిన ఇష్టం కలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, వారు ఏదో పూర్తి చేసేయండి, పాపం వాళ్ళు అలా ఉండలేరు. కానీ రేపటికి సరదాకి ఓ పని చేద్దాం, ఎందుకు చెప్పానో రేపు అర్థమవుతుంది. స్నానం చేయకుండా కూర్చోండి, మొహం కడుక్కుని ఊరికే అలా కూర్చోండి అంతే, అయ్యాక ఎలాగూ స్నానం చేయాల్సిందే. అలా ఉంటుంది రేపటి పద్ధతి. ఉంటాయి కొన్ని దృశ్యాలు, కొన్ని వర్ణాలు అలాగే ఉంటాయి, అవి జీవితంలో అవి ముఖ్యమే ఉంటాయి, మనం కావలసినవే ఉంటాయా. ఇక్కడ చూడండి, ఆంజనేయుడు తానే స్వయం మందరమై. అందుకే మురారికే అన్నాడు, ఏమండి కోతులు పైనుంచి దూకితే దూకచ్చు, సముద్రం వాటికి లోతేం తెలుస్తుంది, హనుమంతుడిని దృష్టిలో పెట్టుకుని కాదు, వారధి కట్టి దాటే వాటిని గురించి అన్నారు. 3 కోతులు దూకే ఏమిటట, వాటికి లోతు తెలియదు. లోపల ఉన్నటువంటి మందర పర్వతానికి తెలుస్తుంది సముద్రం అంటే ఏమిటని. కొంతమంది మరి ఎవరు దృష్టిలో పెట్టుకున్నాడు ఈ మాట, కానీ ఆక్షేపణ. కవి ఎలాగా ఉంటాడు, పౌరుషం మెసం దూతాడు, ప్రజ్ఞ జ్ఞానం ఉన్నవాడు దూకుండా ఎలా ఉంటాడండి, చేతకాని వాళ్ళు కూర్చుంటాం. కంచె మెసం దువ్వాడు, నేను దేవీం వాచం ఉపాసదేహి కవజక సారం తు సారస్వతం. బోళ్ళు మంది సరస్వతీ దేవిని ఉపాసన చేశారు. వాచం దేవీం ఉపాసిదేహి కవయః సారం తు సారస్వతం జానీతే నితరాం అసౌ గురుకుల క్లిష్టో మురారిః కవిః. గురువు గారి ముందు కూర్చున్న 12 ఏళ్ళు వేదశాస్త్రాలన్నీ అభ్యాసం చేసి తొడపాశాలు తిని నేర్చుకున్న పాండిత్యం కాదంటే ఎలా ఒప్పుకుంటామండి. మేమేమీ కష్టపడలా, దైవానుగ్రహం వల్ల వస్తే కష్టపడి చదివిన వాడు పాండిత్యం కంటే ఎక్కువ ఉండాలి. మరి తప్పులు ఉండకూడదు, తప్పులు ఉంటాయంటే దేవుడు తప్పు చేసినట్లు లెక్క. దేవుడు తప్పు చేయడుగా, మన తప్పులకు వారి మీద గంటేస్తే ఎలాగా. అంటే ఏం చేసామో మనమే చేసాం, అది మనం ఒప్పుకోవాల్సిందే. కష్టపడకుండా పాండిత్యాలు ఎవరికి రావండి ఇది. అందుకని మురారి అంటున్నా గురుకుల క్లిష్టో మురారిః కవిః. చచ్చి చెడి గురువుల దగ్గర కూర్చుని పిక్క బట్టి శాస్త్రాలన్నీ పని లేక ఇవన్నీ చదువుకున్నది. నేను కవిని రమణుడు ఎవడొస్తాడో దూకచ్చు. కొంతమంది కోతులు పైనుంచి దూకే, దాని వాడికి ఏం తెలుస్తుంది సముద్రం గురించి. మందర పర్వతానికి తెలుసు, ఎందుకంటే ఆపాతాళ నిమగ్న పీవరతనకు పాతాళ వరకు వ్యాపించినటువంటి మందర పర్వతానికి సముద్రంలో తెలిసినట్టుగా మిగిలిన వాడికి తెలుస్తుందా. అందుకని నాకు తెలుస్తుంది రామాయణం అంటే ఏమిటో నేను చెబుతా, ఎంతమంది చెప్పినా సరే నాకు అనవసరం, చెప్పాడు నిలబడ్డాడు. అలాగే ఉంటాయి లోకంలో పౌరుషాలు. అలాంటి మహానుభావులకు ఆ పౌరుషాలు ఉండబట్టే మనకు మహత్తరమైన సాహిత్యం దగ్గర, లేకపోతే మట్టిగడ్డలు ఏముంది ఈ ప్రపంచంలో.
అలాగా మురారికవి ఎప్పటివాడో అయినా మరి పౌరుషం వచ్చిందో ఇప్పుడు విశ్వనాథ వారికి అంటే ముందు వాడే కదా, అందుకని ఓసారి కుదరదు. హనుమంతుడిని మందర పర్వతం చెప్పితే మురారికి మనం సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఈయన మరో మురారి, ఈయన కృష్ణ ముకుంద మురారి ఈయన. అందుకని మందరమై హనుమంతుడు తానే ఒక మందరం అవుతున్నాడు. అంజనేయుడు మందరమై విజన్మకంపునిధి త్రచ్చిన వేర త్రచ్చిన విజన్మకంపునిధిని, ఆకాశం అనేటువంటి మహాసాగరాన్ని ప్రత్యేకంగా తాను ఒక్కడే మధించాడు. వేర త్రచ్చిన, బండిరా పెట్టి రాశాడు వేర అని. ఏదో బండితో దున్నినట్టే. పొలాలు అవి పూర్వం ఈ కుప్పనూర్పుల్లో బండి వాడేవారు, మామూలు నాగల గట్ట ఏదో ఎద్దుల గడ్డం ఒకటి, బండి కూడా పెట్టేవారు. అందుకని అది వేర అని బండిరా పెట్టాడు ఈయన. ఉందనుకోండి, కానీ నాకు చూస్తే ఏం పెడతామయ్యా అక్షరాలు అనుకున్నాను నేను. రండి అడ్డం తిప్పుతాం, రండి ఎవరు వస్తారో. మహా అంబునిధి వేర త్రచ్చిన, ప్రత్యేకంగా మథనం చేశాడు. అప్పుడు అమృత కుంభం ఇది నూతనము ఉదయించనేమో అనగా, అబ్బో అది పాలసముద్రాంత కాదండి. కొంతమంది చూసిన వాళ్ళు ఇది పాలసముద్ర మథనం మళ్ళీ జరుగుతుంది, ఊరుకో, చేసిన పని మళ్ళీ చేయాల్సిన అవసరం హనుమంతుడికి లేదు. ఇది కొత్త పని, ఇది నూతనము ఉదయించనేమో అనగా. అది విశ్వనాథ కవితా సృష్టి. ఏం మహానుభావుడు అండి, ఏం ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. రామాయణ కల్పవృక్షం అంటే అపూర్వమైన ఆత్మవిశ్వాసం, అంతకంటే ఎక్కువ పరమాత్మ విశ్వాసం. చెలగే నడిమింట కలువపు చెలిమి కాడు. ఓ అపూర్వమైన ఆత్మవిశ్వాసానికి ద్యోతకంగా, ప్రత్యేకగా, ప్రతిమానంగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలాగ మన జీవితాల్లో కూడా ఏదైనా దుఃఖం కమ్ముకుంటే దుఃఖపడకండి, మీకు సుందరకాండ ఉంది, మీకు విశ్వనాథ కల్పవృక్షం ఉంది, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది, నవజీవనం ఉంది, నిమిత్త మాత్రంగా నేను ఉన్నా. శరం.